నీకు వందనం. ఏడేడు లోకాలను ఏలేటి తల్లివే నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. మందార పూలతోనే మాల నీకు వేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మందార పూలతోనే మాల నీకు వేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము. కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మంగళహారతులను నీకు మేము పడతాము. మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు అనునిత్యం పూజల రూపుడు అతడే సింధూర ప్రియుడు అతడే మన సుందర రూపుడు అతడే. వీరాధి వీరుడు అతడే మన వీరాంజనేయుడు అతడే. వీరాది వీరుడు అతడే మన వీరాంజనేయుడు అతడే. ఇది రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. రామ భక్త హనుమయ్య సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇదియే పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయ
భక్తులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడై ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మస్తం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ ఓం శుక్లాం వరదరం విష్ణుం ధ్వజవర్ణం చతుర్భుజం గజాననమః గణపతయే నమః ప్రచోదయాదవరదోహస్తైవ ప్రాణో మోషకధ్వజో కంఠానుద్ధాగరక్తపుష్పై సభోజదో వ్రాతపతయే ప్రమదపతయే గణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ప్రసన్నాయ నమః హేరంబాయ నమః ఓం మహాగణపతయే నమః గణపతయే నమః శ్రీ గణపతయే నమః రామదూతాయ నమః సర్వోపచారాణ సమర్పయామి ఓం వరదే నమః సోమవాగ్రాపయామి సాధ్యం కృపత్య సంజిక్రమన్నడా జగదం ప్రయో పరమాత్మనే దీపం దర్శయామి భూపదేవార్పయామి నైవేద్యం ప్రచోదయామి అమృతవస్తు అమృతవస్త్రమసి మహాగణాధిపతయే నమః నారకేళశంకరదీపం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ధమానాయ స్వాహ సమర్పయామి అష్టవక్షాలయామి పాదవక్షాలయామి శుద్ధాజమని సమర్పయామి భోగే వలైస గర్భరే నాగవల్లే జలేదో నక్షత్రం ఆడవాళ్ళు వేయాలి నా నక్షత్రం ఆయన చేతులు వేయండి అమ్మా ఒక వస్త్రం నీళ్ళు పోయండి పన్నెండు పెట్టండి భగవాన్ మాత్రమే చెయ్యాలి అయ్యా నమస్కారం చేసుకోండి దక్షిణకస్యాం వాస్తవసమావాహయామి స్థాపయామోదయామి బ్రహ్మజ్ఞానమల్మం ప్రసాదశిరవేనామః సమద్రయామవాస్యమిష్టాసకస్య నమతస్య భవః ఉత్తరస్యాం బ్రహ్మకలశమావాహయామి స్థాపయామి వరుణవాసవిష్ణు బ్రహ్మదేవాయ నమః సర్వోపచారపూజాం సమర్పయామి సర్వేషాం మహాజనానాం మహావిష్ణుస్వరూపాణాం బ్రాహ్మణానాం సర్వత్ర యమాన్యాసనాన్ని ఇక్కడ ఉండే ఆంజనేయ స్వాముల వారికి ఇక్కడ వచ్చిన అతిథిగా వచ్చిన రామచంద్రుల వారికి పండితులకి గురువులకి ఋషులకి దేవతలకి నమస్కారం చేసుకోండి సర్వేషాం మహాజనానాం మహావిష్ణుస్వరూపాణాం బ్రాహ్మణానాం సర్వత్ర యమాన్యాసనాన్ని ఆ పండితుల నక్షత్రమే మా మీద సుఖాసనాన్ని ప్రజాపతి ప్రీతాఘోషాంతరస్తో యం కృత్వా సర్వవేకజిత్య క్రియాగణకర్మారంభాశ్వపాశ్వపరాప్రవర్తంతే ఓం వాచ్యదా పత్రకంఠే విశ్వడయామదేవాః
उग्रं वेदं महाविष्णुञ्जलं सर्वतोमुखो कान्ताय कल्याणनिधये వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న అలనాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో కరుణగల్ల సీతం మేర్చిన కన్నీళ్లున్నాయో కరుణగల్ల సీతం నేర్చిన కన్నీళ్లున్నాయో ఆ గురుతులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం ఉండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం ఉండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న
ఓం నమో నారాయణాయ అకాల మధ్యహరణం సర్వవ్యాధనవారణం సమస్త పాపక్షేకరం అత్యనం యోదనం పావనం శుభం శరీరే దేవో దేవ్యాదక స్థిరడే ప్రే మోక్ష కళ్యాణ వైద్య వైద్యో నారాయణో హరి రామకృష్ణ దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఆకాశం తాకుతున్న అందాల కొండ, ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడ, ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడ, అద్దాల మేడలోన ముద్దుగా వెలసినవు, వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు, వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు. నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో, జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో, జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న, ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న, ఆ కొండ గట్టునా వెలసిన మాయన్న. అలనాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో, కరుణగల్ల సీతం మేర్చిన కన్నీళ్ళున్నాయో, కరుణగల్ల సీతం మేర్చిన కన్నీళ్ళున్నాయో. ఆ గురుతులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించు, ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు, ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు. రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం, కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న. రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం, కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న. తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న, ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న, ఆ కొండ గట్టునా వెలసిన మాయన్న. జగమందు ఏడాలేని జలబుగ్గుందయ్యో, పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు, పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు. భయములు తొలగించే భైరవ స్వామి ఉన్నాడో, శని గ్రహాలెడబాపే బేతాళుడు ఉన్నాడో, శని గ్రహాలెడబాపే బేతాళుడు ఉన్నాడో. నీ కొండ గట్టునా నిద్రాలు జేయంగా, గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో. నీ కొండ గట్టునా నిద్రాలు జేయంగా,
గండాలన్నీ గంగలో రగల్సయ్యో తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న నీకు గనగన పెట్టుకోండి ఇప్పుడు దాకా అగ్ని ప్రతిష్టాపన అగ్ని సంస్కారం ఏదైతే హోమాలు ప్రసాద సిద్ధిరస్తు వినాయకుడు తలుచుకొని అందులో వేసేయండి.
प्रकिम भावागस्य दगने स्वाहा चन्द्रग्रहाय माप्याय सदवे कदा वस्तुतस्य प्रकिम भावागस्य दगने स्वाहा चन्द्रग्रहाय नमः संप्राप्ति कुज होमञ्च कारयेत् कुज होमं प्रवक्ष्यामि कुज दोष रोगपीड उपशान्तये कुजग्रहाय नमः कुजग्रहाय इदं नमः ओम अग्निर्वाधाय नमः कलत्रपीड उपशान्तये शुक्रग्रहाय नमः ओम शुक्रते अंजनजगन्ते अंजनीलं नैजराजे सहवलयने पितामहकाले मोषणराजे स्वाहा शुक्रग्रहाय नमः शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा ओम मत्कणेश महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा ओम मत्कणेश महोत्साह सर्वशोक विनाशना प्रभो स्वाहा ओम मत्कणेश महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा ओम मत्कणेश महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा ओम मत्कणेश महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा मत्कणेश महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा मत्कणेश महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा मत्कणेश महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा मत्कणेश महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा मत्कणेश महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा मत्कणेश महोत्साह सर्वशोक विनाशना शत्रु समर्पा श्रियंता भयमे प्रभो स्वाहा मत्कणेश महोत्साह కావున కమిటీ సభ్యులు భక్తులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం వచ్చిపోయే భక్తులాండా దండగా ఉన్నావు వచ్చిపోయే భక్తులాండా దండగా ఉన్నావు నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని వచ్చిపోయే భక్తులాండా దండగా ఉన్నావు నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో నీలాంటి దేవుడు లోకాన లేడ
ఎన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. Hola.
ఈరోజు మన తాడేపల్లిగూడెంలో వాసవి మాత దేవాలయంలో 27 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగే మన కొత్త కమిటీ మన కొల్లేపల్లి రాము గారు ప్రెసిడెంట్గా ఎన్నికవడం, చక్కని ఫస్ట్ ఆయన ఈ కార్యక్రమం తలపెడతాం చాలా ఆనందంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో మా కొత్త ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీలు వీళ్ళందరూ కూడా చక్కని టీమ్గా తయారయ్యి మంచి సేవా కార్యక్రమాలు చేయటం, అమ్మవారిని రోజు కూడా చక్కని నైవేద్యాలతో అమ్మవారిని సేకరించడం, రకరకాల ఈ కార్యక్రమాలు చేయటం కూడా మా కొత్త ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ 53 ఊళ్ళ నుంచి 35 వార్డుల నుంచి కూడా అనౌన్స్మెంట్ గత 4 రోజులుగా మేము ఈ అన్న సమారాధన కార్యక్రమం ఈ ఆంజనేయ స్వామి వారి ప్రసాదాలు స్వీకరించి తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై వాసవి. తాడేపల్లిగూడెం పట్టణంలో మన వాసవి అమ్మవారి గుడిలో ఈ రోజున 27 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. మరియు మన ఇవాళ ఆర్యవ సంఘం కొత్త కార్యవర్గం కూడా ఎన్నుకోవడం జరిగింది. సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. అందులో ఈ రోజున మన ఆంజనేయ స్వామి విగ్రహం దాతలు మాటూరు వెంకటేశ్వరరావు గారు దంపతులు చేయడం జరిగిందండి. మన అమ్మవారిది కూడా ఈ రోజున ఆప్తాహుతి రోజున రావడం కూడా చాలా విశేషం. కాబట్టి మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా పురప్రముఖులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి హిందువు కూడా మన గుడికి వచ్చి ఆంజనేయ స్వామిని అమ్మవారిని కూడా దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థించుతున్నాను. జై వాసవి. జై వాసవి. ఈ రోజుని తాడేపల్లిగూడెం పట్టణంలో అత్యంత ప్రతిష్టాకరంగా మరి మా ఆదివేశ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ మార వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టని శ్రీ ఉభయదాత అయినటువంటి మాటూరు వెంకటేశ్వరరావు జయశ్రీ దంపతులచే ఈ రోజున కార్యక్రమం జరిగింది. వల్లావల్జల రామకృష్ణరావు గారి అత్యకత్వంలో వేద పండితులతో ఈ రోజుని 11 గంటల 6 నిమిషాలకి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది. అదేవిధంగా ఈ రోజున అమ్మలకనమ్మ జగజ్జనని కాత్యాయని వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది. మరి అమ్మవారికి 108 వెండి కలశాలతో మరి పలరసాలు సుగంధ ద్రవ్యాలతో మరి అత్యంత వైభవంగా అభిషేకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ రోజుని పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొవాల్సిందిగా మరి 5,000 మందికి సుమారు మరి అన్నప్రసాదం ఏర్పాటు చేయనుంది. కాబట్టి పట్టణంలోనే ప్రముఖులు రాజకీయ నాయకులు మరి అనేక మంది ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా 2024-27 సంవత్సరం మరి ఈ రోజున కార్యవర్గం చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించగలిగింది. మరి ఈ రోజున భక్త జనసందోహం తాడేపల్లిగూడెం ప్రజలు కాకుండా పుర ప్రజలు కూడా ఈ రోజున ఈ కార్యక్రమం పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలు కావాల్సి కోరుతున్నాం. జై వాసవి. మరి ఈ రోజున అత్యంత వైభవపేతంగా అభయాంజనేయ స్వామి 27 అడుగుల విగ్రహాన్ని వేళ ప్రతిష్టాపన జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మాటూరు వెంకటేశ్వరరావు దంపతుల మీదుగా మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి వారు కూడా ఎంతో సంతోషంతో చాలా ఇదిగా ఉన్నారు. మరి అలాగే మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఏ కార్యక్రమం జరిగినా కానీ అత్యంత వైభవపేతంగా జరుగుతూ వచ్చింది. మరి ఈ కార్యక్రమానికి విశేషంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆదివేశంగా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మాకు ఏ కార్యక్రమాలు వచ్చినా సిటీ కేబుల్ వారు కూడా చాలా మాకు అత్యంత సన్నిహితంగా ఉండి మా కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయడానికి సిటీ కేబుల్ కూడా మాకు అన్నదండలుగా ఉండడం జరుగుతుంది. అలాగే దైవం విఘ్నేష్ మరి వీళ్ళందరూ కూడా ఛానల్స్ వారు కూడా మాకు అంతా సహాయం చేయడం, మరి వాళ్ళకు కూడా మేము ఆదివేశంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఏది అయినా సరే మా ఆదివేశంగం తరపున ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మరి భక్తులందరూ కూడా ఇలాగే విచ్చేసి మా కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై వాసవి. ఏదైతే తాడేపుడు ఆర్వే సంఘంలో మరి నిజంగా కన్యకా పరమేశ్వరి గుడిలో ఆ ప్రాంగణంలోనే 27 అడుగుల ఆంజనేయ స్వామి మరి ఇవాళ ఎలిచినట్లుగా అంటే కట్టించారు. అయినా కూడా ఇక్కడ ఎలిచినట్లుగా కనపడుతుంది. మరి నిజంగా కూడా ప్రజలందరూ
ఇక్కడికి విచ్చేసి మరి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కొత్త బాడీని ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే సర్వసర్వ సమావేశం కూడా జరిగింది. ఏం చేస్తారంటే మార్పు అనేది కావాలి. ఆ మార్పు ఇదే రోజు జరిగింది కాబట్టి ఆ మార్పుకి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. నిజంగా బాడీ కూడా చాలా మంచి బాడీ వచ్చింది. తాడేపూడిలో వయసులు పూర్వానికంటే ఎక్కువ, అంటే పూర్వమే ఎక్కువ, అంతకంటే ఎక్కువగా రాజకీయాల్లో కావనివ్వండి, ఇటు ఆధ్యాత్మికంగా కావనివ్వండి, ఇటు ప్రతి విషయాల్లో కూడా ఉంటారని వాళ్ళు ఉంటామని మాట కూడా మేము అందరి దగ్గర నుంచి తీసుకున్నాము. నిజంగా ఇదే జరిగితే తాడేపూడిలో మాకంటే ఒక స్థానం కల్పిస్తారని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నమస్కారాలు. కొల్చెదన్ని కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి కర్మాన్వయాదేవ నిందించనేనంత వాడందయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంకంటు గావించి యవ్వాలి నించంపికా సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం లంకిణిం చంపియుం లంకయుం గాచియుం భూమి జందూచి ఆనందము పొంగయాయుంగరం తెచ్చి ఆరత్నం తెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషుం చేసి సంజీవును అంగదుం జాంబవంతాది నీలాదులు కూడి ఆ సేతువుం దాటి వానరుల్ మూకలై దైతులంద్రుం సగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోటి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణున్ మూర్ఛనొందింపగా నప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంపు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాది కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి కర్మాన్వయాదేవ నిందించనేనంత వాడందయాశాలివై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి
మంతాది నీరాదులు కూడియా సేతువుం దాటి వానరుల్ మూకలై దైతులందుంచగా రావణుండంతకారాగ్నియుగ్రుండై కోటి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణున్ జై వాసవి జై జై వాసవి. ఈ రోజున ఆర్వే సంఘం ప్రెసిడెంట్గా మేము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సుందరం గారు సెక్రటరీ, మన బాగోల్ రమేష్ గారు ట్రెజరర్గా కొత్తపాడి ఎన్నికవడం జరిగింది. రెండోది ఈ రోజున ఆ వాసవి అమ్మవారిది ఆత్మాహుతి రోజు. ఆ ఆత్మాహుతి రోజు సందర్భంగా ఈ రోజున పళ్ళరసాల అభిషేకం చేయడం జరిగింది. ఈ రోజున మన మార వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం మాటూరు వెంకటేశ్వర గారి దంపతులు ఇవాళ ప్రతిష్ఠించారు. ఈ రోజున మన తాడేపల్లిగూడెం ప్రముఖులు అందరూ కూడా వచ్చి సందర్శించారు. ఇక ముందు కూడా ప్రతి హిందువు కూడా మన ఆలయానికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా సందర్శించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఓకే. మరి ఈ రోజున శ్రీ ఆదివాసీ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున వాసవి పంచాక్షి చేతుల్లో 27 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మరి వారి దాతలుగా శ్రీమాన్ మాటూరు వెంకటేశ్వరరావు గారు జయశ్రీ దంపతులతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ 11 గంటల 6 నిమిషాలకి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మరి వల్లవరజు రామకృష్ణ శర్మ మరి 11 మంది దుఃఖితులచే అత్యంత వైభవంగా మరి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం. అదేవిధంగా ఈ రోజున అమ్మలగన్నమ్మ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా 108 వెండి కలశాలతో అమ్మవారికి పళ్ళ రసాలు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో విశేష అభిషేకాలు చేసి కుంకుమ పూజలు చేయడం జరుగుతుంది. అదే సూర్యనారాయణ దేవత ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ లక్ష్మీనారాయణ దేవత ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ గౌరీ పరమేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవత ప్రసాద సిద్ధిరస్తు. పరివార సమేత శ్రీ రామచంద్ర తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. నీకు గనగన గంటల నాదాలంతా సింధూర గంధాల పూజలు అంట. గనగన గంటల నాదాలంట సింధూర గంధాల పూజలు అంట. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న. ఆకాశం తాకుతున్న అందాల కొండ, ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడ. ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడ. అద్దాల మేడలోన ముద్దుగా వెలసినవు, వచ్చిపోయి భక్తుల అండా దండగా ఉన్నావు. వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు. నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో, జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో, జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న
అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న అలనాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో కరుణగల్ల సీతం మేర్చిన కన్నీళ్ళున్నాయో కరుణగల్ల సీతం మేర్చిన కన్నీళ్ళున్నాయో ఆ గురుతులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న